మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. ప్రేమిన దేవుని బిడ్డలారా, దేవుడు ఏదైనా స్పష్టంగా తెలియజేస్తాడు. అలా తెలియజేసినప్పుడు విని పాటించవలసిన బాధ్యత ఎంతగానో మన మీద ఉన్నది. అయితే దేవుని బిడ్డలారా, దేవుడు అందరినీ ప్రేమించి ఆరోగ్యమును, ఆయుష్ను, ప్రతి దానిలో, అవసరతలలో, అక్కరతలో, కష్టములో, బాధలో మనల్ని బ్రతికిస్తున్నాడు. బ్రతకడానికి జీవనాన్ని ఇస్తున్నాడు. ఇవన్నీ దేవుని ప్రమేయం లేకోకుండా జరగవు. అయితే ఇవన్నీ మనం పొందుకోగలుగుతున్నాం అంటే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కానీ మనిషి దేవుని ప్రేమింపలేకపోతున్నాడు, దేవుని ప్రేమ పొందుకోలేకపోతున్నాడు. కారణం ఏంటంటే లోకమును ప్రేమిస్తున్నాడు మనిషి. లోకంలో ఉన్న వాటి మీద తన ప్రేమను ఉంచుతున్నాడు. కొందరికి సినిమాలంటే, కొందరికి నాటికలంటే, కొందరికి అలవాట్లంటే, కొందరికి మనుషులంటే, కొందరికి పాపం అంటే ఇష్టం. ఎంత భయంకరమైన విషయాలు ఇవన్నీ కూడా. దేవుని బిడ్డలారా, ఆరోగ్యం ఇచ్చే దేవుని ప్రేమ మనలో పెట్టుకోకుండా, ఆయుష్నిచ్చే దేవుని ప్రేమ మనలో పెట్టుకోకుండా వ్యర్థమైన వాటినన్నిటినీ కూడా మనం చేర్చుకుంటే అనారోగ్యాల పాలం కామా, అజ్ఞానులం కామా, అవివేకులం కామా, బుద్ధిహీనులము కామా? ఒకసారి ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఎవరైతే లోకంలో ఉన్న వాటి మీద మనస్సు పెట్టుకొని వారిని ప్రేమిస్తూ ఉంటారో దేవుని ప్రేమ వారిలో ఉన్నదంట. కాబట్టి జాగ్రత్త. ఆయుష్ ఇచ్చే దేవుణ్ణి ప్రేమించు, ఆరోగ్యమునిచ్చే దేవుణ్ణి ప్రేమించు, చిరకాలము నిన్ను సంతోషంగా నడిపించే దేవుణ్ణి ప్రేమించు. ఆయన ప్రేమను నీలో ఉంచుకొని, ఆయన ప్రేమను గుర్తించి, ఆయన ప్రేమలో నడుస్తావని దేవుని పేట మనవి చేసుకుంటున్నా. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థిద్దాం. దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అవునయ్యా, ఈ లోకంలో ఉన్న వాటి మీద మా ప్రేమలు పంచుకుంటున్నాం. దయచేసి మమ్మల్ని క్షమించండి నాయనా. ఇక నుంచి అలాగూ చేయక తండ్రి, మాకిచ్చినటువంటి ఆరోగ్యమును, ఆయుష్ను బట్టి నిన్ను ప్రేమించే బిడ్డలుగా, నీ ప్రేమను మాలో ఉంచుకునే బిడ్డలుగా జ్ఞానముతో, వివేకంతో నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.